నమస్తే ఆర్వీఎస్ న్యూస్ కి స్వాగతం. యువత రక్తదానంపై అపోహలు వీడి రక్తదానం చేయాలని రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు సోమవారం పిలుపునిచ్చారు. చిన్నారులు హర్షిత వర్షితల ఆలోచనకు సలాం అని సంఘ సేవకులు సామాజిక కార్యకర్త లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ మార్కెటింగ్ చైర్పర్సన్ ఉర్లం శివతేజ పట్నాయక్ సోమవారం అన్నారు. నగరంలో ఒక మహిళకు స్త్రీలకు సంబంధించిన శస్త్రచికిత్స అవసరం రాగా రక్తం తక్కువ కారణంతో శస్త్రచికిత్స వాయిదా పడుతూ వచ్చిందని, అందుకు రక్త నమూనాలు అతి తక్కువగా దొరికే AB నెగిటివ్ కావడమేనన్నారు. ఈరోజు నగరానికి కొల్లా లక్ష్మణరావు ముందుకు వచ్చి రక్తాన్ని అందించి శస్త్రచికిత్సకు వెసులుబాటు కల్పించారని, ఆయన ఎప్పుడూ రక్తదానం చేయటానికైనా సిద్ధమనటం హర్షణీయమన్నారు. రక్తదాత కొల్లా లక్ష్మణరావు మాట్లాడుతూ రెడ్ క్రాస్ ప్రతినిధి నంది ఉమాశంకర్ అందించిన సమాచారం మేరకు వచ్చానని, ఇప్పటి వరకు 9 సార్లు రక్తం అందించానన్నారు. ఎవరికి అవసరం ఉన్నా AB నెగిటివ్ కొరకు నన్ను సంప్రదించవచ్చని, ప్రతి 3 నెలలకు రక్తదానం చేస్తానన్నారు. అనంతరం రక్తదాతకు రెడ్ క్రాస్ ప్రతినిధుల బృందం లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ మార్కెటింగ్ చైర్పర్సన్ ఉర్లం శివతేజ పట్నాయకులు ప్రశంసాపత్రంతో పాటు బంగారు పథకాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో రక్తదాత కొల్లా లక్ష్మణరావు, రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రం మేనేజర్ అయేషా బేగం, APRO నంది ఉమాశంకర్, B జగదీష్ పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ కార్యదర్శి వి విజయ్ కుమార్ కుమార్తెలు హర్షిత వార్షితలు స్థానిక గొంటి వీధిలో నిరుపేదలకు అన్న వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చిన్నారుల తండ్రి విజయ్ కుమార్ మాట్లాడుతూ, గత 4 సంవత్సరాలుగా ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ఉర్లం శివతేజ నగరంలో ముఖ్య కోడలితో పాటు నైట్ షెల్టర్లో చేస్తున్న సేవలు చూస్తున్నామని, ఇక్కడ నిస్సహాయ వృద్ధుల కోసం నిరంతరం ఎవరో ఒకరి సాయంతో నిరుపేదల ఆకలి తీరుస్తున్నారని, నేను గత 18 రోజుల నుండి నగరంలో ఉండే అభాగ్యులకు నా వంతు సహకారం అందిస్తున్నానన్నారు. ఈరోజు నా కుమార్తెలు కోరిక మేరకు ఇక్కడ ఉండే అభాగ్యులకు ఆహారాన్ని అందించారని, దాతలు ముందుకు వచ్చి వీరి ఆకలి తీర్చాలన్నారు. ఉర్లం శివతేజ మాట్లాడుతూ, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అనాథులకు ఎప్పుడూ అండగా ఉంటుందని, వారి స్ఫూర్తితోనే నగరంలో అనేక ప్రదేశాలలో అన్న వితరణ కార్యక్రమాలు చేపడుతున్నామని, నేటి దాత బాడీ బిల్డర్ విజయ్కు చిన్నారుల ఆలోచనకు మరొకసారి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాడీ బిల్డర్ వి విజయ్ కుమార్, చిన్నారులు, నైట్ షెల్టర్ బాధితులు పాల్గొన్నారు. ప్రసిద్ధ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ రచించిన శ్రీ శూద్రగంగ కావ్యగాన సభ మే 11వ తేదీ ఆదివారం సాయంత్రం 5:30 శ్రీకాకుళంలోని బాపూజీ కళామందిరంలో జరుగుతున్నట్లు సాహితీ స్రవంతి శ్రీకాకుళ సాహితీ ప్రతినిధులు కేతవరపు శ్రీనివాస్, అట్టాడ అప్పలనాయుడు తెలిపారు. ఈ ఉదయం స్థానిక UTF కార్యాలయంలో వివిధ ప్రజా సంఘాలతో సన్నాహక సమావేశం జరిపారు. సభను జయప్రదం చేసేందుకు అన్ని విధాలా సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. శ్రీ శూద్రగంగ కావ్యం నేటి సమాజ స్థితిగతుల్ని, కులమతపరమైన అణచివేతల్ని, వివక్షతల్ని ఎత్తిచూపి పరిష్కారం వైపుగా ప్రజల్ని కదిలించే శక్తివంతమైన కావ్యమని అట్టాడ అప్పలనాయుడు అన్నారు. సుద్దాల అశోక్ తేజ తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని తన గేయాలతో ప్రజల్ని కదిలించిన గొప్ప కవి సుద్దాల హనుమంతు కుమారుడని, ఆయనకు నిజమైన వారసుడని అన్నారు. శ్రీకాకుళం ప్రజల సాహిత్య సాంస్కృతిక అభిలాషని చాటి చెప్పేలా సభను దిగ్విజయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సన్నాహక సమావేశంలో వివిధ సంఘాల ప్రతినిధులు బమ్మిడి శ్రీరామ్మూర్తి, బడియా కామరాజు, దొంతం పార్వతీశం, కె నాగమణి, ఎం గోవర్ధన్ రావు, కె గణపతి, మిస్కా కృష్ణయ్య, డి గణేష్, ఎం ప్రభాకర్ రావు, జి శ్రీరామ్మూర్తి, పి సుధాకర్, తంగి ఎర్రమ్మ తదితరులు పాల్గొన్నారు. కావ్యగాన సభ విజయవంతం కావడానికి తమ వంతు సహకారం అందిస్తామని వారంతా హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం జోగంపేట గ్రామస్తురాలైన పాప ఫ్రాన్సిస్కు 2 పిల్లలు, భర్త లేరు, సొంత ఇల్లు మరియు రేషన్ కార్డు కూడా లేదు. రోజువారీ కూలికి ఒక విద్యా సంస్థలో పనిచేస్తూ పిల్లల్ని చదివించుకోగలుగుతున్నారు. ఇప్పుడు ఉంటున్న ఇల్లు ఒక పెద్దాయన వీళ్ళు జీవించడానికి ఏర్పాటు చేశారు.
ఆర్థికంగా మరియు ఆరోగ్యపరంగా చాలా ఇబ్బంది పడుతున్నారని సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి దృష్టికి చుట్టుప్రక్కల గ్రామాల పెద్దల ద్వారా తెలియడంతో వెంటనే స్పందించి ఈరోజు మన సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి తరపున 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేయటమైనది. అలాగే వాళ్లకు ఆరోగ్యపరమైన సమస్యలు వస్తే వైద్యం ఖర్చులు డాక్టర్ బ్రహ్మం గారు చూస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో త్రినాథరావు మాస్టర్, డాక్టర్ బ్రహ్మం, వరప్రసాద్, కోరాడ నాగరాజు, సూర్యప్రకాష్, గోవిందరావు మరియు గ్రామ పురజనులు పాల్గొన్నారు. కొలువులకు సరైన వేదిక కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల అని డైరెక్టర్ బిఎస్ చక్రవర్తి, ప్రిన్సిపాల్ కె శివశంకర్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డిగ్రీ పట్టా అందుకోకముందే ఇప్పటి వరకు 500కు పై